గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ చెప్పుకుందామా. ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? గ్రాస్ ల్యాండ్స్ యానిమల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్. నిన్నటి క్లాస్లో మనం యానిమల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ గురించి చెప్పుకున్నాం. పేజ్ నెంబర్ 31. గ్రాస్ ల్యాండ్స్ ఏమి ఉంటాయి? యానిమల్స్ అసలు అవి ఏం చేస్తాయి? ఆ గ్రాస్ ల్యాండ్స్ ఏరియా చాలా ఫ్లాట్గా డ్రై విండీగా ఉంటుంది అనమాట. ఆ డ్రై విండీగా ఉన్నప్పుడు ట్రీస్ చాలా కొన్ని మాత్రమే ఉంటాయి, గ్రాసే ఎక్కువ ఉంటుంది గ్రాస్ ల్యాండ్స్లో. ఇంకా యానిమల్స్ కూడా ఆ గ్రాస్ ల్యాండ్స్లో ఆ డ్రై అంటే పొడి వాతావరణం అలాగే విండీ కండిషన్స్కి అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా అవి ఏం చేస్తాయి? గ్రాస్ ల్యాండ్స్లో ఉన్న యానిమల్స్ అడాప్టేషను. ఇప్పుడు సపోజ్ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఏదైనా ఫైర్ జరిగినప్పుడు అక్కడ ఉండే యానిమల్స్, అక్కడ గ్రాస్ ల్యాండ్స్లో ఫైర్ జరిగినప్పుడు అక్కడ ఉండే నివసించే యానిమల్స్ ఏం చేస్తాయి? ఆ కింద బర్రోస్ ఉంటాయి అన్నమాట. ఆ బర్రోస్లో కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో ట్రీస్ మీద కూడా కొన్ని యానిమల్స్ నివసిస్తాయి కదా, లీవ్ చేస్తాయి. అవి ఆ ట్రీస్ మీదకి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ యానిమల్స్ వాటి నుంచి ఆ ఫైర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే ప్లేసెస్కి కానీ బుషెస్ మీద కానీ ట్రీస్ దగ్గరికి కానీ వెళ్ళిపోతాయి. గ్రేజింగ్ యానిమల్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు గ్రేజింగ్ యానిమల్స్ ఏంటివి? డీర్, జీబ్రా, బాసిన్, ఇవన్నీ గ్రేజింగ్ యానిమల్స్ అన్నమాట. ఇంకా ఏమేమి యానిమల్స్ ఉంటాయి? ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ మ్యాంగూస్, జిరాఫీస్, వైల్డ్ టర్కీస్, రైనోసార్స్, అలాగే హిపోపాటమస్, ర్యాబిట్స్, గ్రాస్ హోపర్స్, ఇవన్నీ మనకి గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఆ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఉన్నప్పుడు దాని పైన ఉన్న స్కిన్ అక్కడ ఉండే గ్రాస్ కలర్తో మ్యాచ్ చేసుకొని దాన్ని సర్వైవ్ అని చేసుకుంది. ఇప్పుడు సపోజ్ మనం ఆ గ్రాస్ ల్యాండ్ ఏరియాకి వెళ్ళి ఒక్కసారి ఆ గ్రాస్ని ఇలా కదిలించామనుకోండి, అక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయో అవి ఫ్లై చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. మిగతా కింద ఉండే యానిమల్స్ వాటి బర్రోస్లో, అంటే ఇప్పుడు ర్యాబిట్స్ ఉంటాయి. ర్యాబిట్స్ ఎక్కడ ఉంటాయి? బర్రోస్లో ఉంటాయి కదా, చిన్న చిన్న హోల్స్లో ఉంటాయి. అవి వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఇంకా మనకి ఇళ్ళ దగ్గర, చేలో, పొలాల్లోనూ మనకి ర్యాట్స్ ఉంటాయి, ఎలుకలు. అవి ఏం చేస్తే కన్నాలు చేసుకొని ఆ కన్నాల్లో ఉంటాయి అన్నమాట. ఇవి మనం నిన్న యానిమల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ యానిమల్స్ ఇన్ పోలార్ రీజియన్. యానిమల్స్ ఇన్ polar region. Polar regions. Animals in polar regions. Page number 32. Page number 32 textbook. Page number 32 textbook. చూడండి. ఇన్ పోలార్ రీజియన్. పోలార్ రీజియన్ అంటే పోలార్ అంటే ఏంటమ్మా? మంచుతో ఉన్నాయి. ధ్రువం, తెలుగులో ధ్రువపు ఎలుగుబంట్లు అని అంటారు, లేకపోతే మంచు. ఇన్ పోలార్ రీజియన్స్ యానిమల్ హ్యావ్ ఫేస్ ఎక్స్ట్రీమ్ వింటర్ సిన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే మంచు మనకి ఎప్పుడు పడుతుంది? వింటర్ సీజన్లో పడుతుంది. వింటర్లో ఎలా ఉంటుంది? మనకి చాలా చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది అన్నమాట. కూల్గా ఉంటుంది. యానిమల్స్ ఫేస్ ఎక్స్ట్రీమ్ వింటర్ని కూడా ఫేస్ చేస్తాయి. సిన్స్ ఇట్ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ సచ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. అవి ఏం చేస్తాయి? బాగా చల్లగా ఉన్న క్లైమేట్లోనే వాటి సర్వైవ్ అనేది జరుగుతుంది. సమ్ బర్డ్స్ లివ్ ఇన్ దీస్ రీజియన్స్ మూవ్ వార్మ్ రీజియన్. కానీ ఆ పోలార్ రీజియన్లో ఉండే బర్డ్స్ ఏం చేస్తాయి? వాటి సర్వైవ్ కోసం ఆ కూల్గా ఉన్న వెదర్లో నుంచి వామ్గా ఉన్న వెదర్లోకి మైగ్రేట్ అవుతాయి. ఆల్రెడీ మైగ్రేషన్ చెప్పుకున్నాం. మైగ్రేట్ అవుతాయి అన్నమాట. అంటే ఆ చల్లగా ఉన్న ప్లేస్లో ఆ బర్డ్స్ ఉండలేవు కాబట్టి వామ్ ప్లేస్లోకి వెళ్తాయి. ఆ వామ్ ప్లేస్లో అంటే కూల్ ప్లేస్లో నుంచి వామ్ ప్లేస్లోకి వెళ్ళడాన్ని మైగ్రేషన్ అంటారు. అక్కడ ఆ వామ్ ప్లేస్లో వాటి సర్వైవ్ అవుతుంది. ఓకే. దే రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వన్స్ కండిషన్ ఈజ్ ఫేవరబుల్ అగైన్.
ఇప్పుడు ఈ కూల్ ప్లేస్ కొన్ని రోజులకి ఈ వింటర్ సీజన్లో కూల్గా ఉంటుందని చెప్పా కదా, ఆ వింటర్ సీజన్ అయిపోయి నెక్స్ట్ ఆల్రెడీ మనకి సమ్మరు రెయినీ వింటర్ ఇలా 3 సీజన్స్ ఉన్నాయి కదా. ఈ వింటర్ సీజన్లో ఈ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉండడం వల్ల ఆ బర్డ్స్ అనేవి వామ్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. వామ్గా ఉన్న ప్లేస్లో దాన్ని ఇలా వెళ్ళడాన్ని ఏమంటారు, మైగ్రేషన్ అంటారు. ఆ బర్డ్స్కి వింటర్ అయిపోయి మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఆ ప్లేస్కి మళ్ళీ నెగిటివ్ ప్లేస్కి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. వన్స్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ అగైన్, అంటే ఆ కండిషన్ మళ్ళీ ఫేవరబుల్గా ఉన్నప్పుడు అవి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ మైగ్రేషన్. ఇది ఇక్కడ వచ్చింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ మైగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సైబేరియన్ క్రేన్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, సైబేరియన్ క్రేన్. క్రేన్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, కొంగ. సైబేరియన్ క్రేన్ మైగ్రేట్స్ టు సదరన్ రీజియన్ టు సచ్ యాజ్ ఇండియా. ఇండియాలో సదరన్ రీజియన్కి వస్తుంది. ఎక్కడో ఉంది, సైబేరియన్లో ఉంది అది క్రేన్. అది ఎక్కడికి వస్తుంది, ఇండియాకి వస్తుంది. ఇండియాకి వస్తుంది ఎందుకని, అక్కడ కూల్ ప్లేస్ ఉంది కాబట్టి, వింటర్ సీజన్ కూల్గా ఉంటుంది కాబట్టి వామ్ ప్లేస్లో దాని సర్వైవ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ సైబేరియన్ క్రేన్ ఇండియాకి వస్తుంది. ఓకే. పోలార్ బీర్ చూడండి, పోలార్ బీర్ అక్కడ ఉండిపోతుంది. అది ఎలాగో కూడా చూద్దాం మనం. Let's take a look at some of the features that help in polar bear to adopt in polar region. ఈ పోలార్ రీజియన్లో పోలార్ బీర్ అంటే ధ్రువపు ఎలుగుబంటి ఎలా సర్వైవ్ జరుగుతుంది, దాని ఫీచర్స్ ఏంటి చూడండి. దే హ్యావ్ థిక్ ఫర్ ఆన్ దేర్ బాడీ. దాని బాడీ మీద బాగా థిక్ మందంగా ఏముంటుంది, దే హ్యావ్ థిక్ ఫర్ అంటే వెంట్రుకలు ఉంటాయి కదా, బొచ్చు అంటారు. ఆన్ దేర్ బాడీ అండ్ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ బిలో దేర్ స్కిన్. దాని స్కిన్ కింద ఫ్యాట్ చాలా ఎక్కువ మందంగా లేయర్ ఉంటుందంట. టు కీప్ దెమ్ వామ్. ఆ ఫ్యాట్ ఉండడం వల్ల అది ఏమవుతుంది, వేడిగా వెచ్చదనాన్ని ఇస్తుంది అనమాట. దేర్ వైట్ కలర్ బాడీ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ దేర్ ప్రిడేటర్స్. ఈ మంచు కొండల్లో ఆ పోలార్ బిర్స్ ఉన్నప్పుడు ప్రిడేటర్స్ అంటే వేటగాళ్ళు వచ్చి వాటిని హంట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ మంచులో అవి ఎక్కడున్నాయో ఆ ప్రిడేటర్స్కి తెలియదు. ఎందుకని, ఆ మంచు కలరు ఆ పోలార్ బీర్ యొక్క స్కిన్ కలరు సేమ్గా ఉండడం వల్ల ఆ ప్రిడేటర్స్ నుంచి అవి కాపాడుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్ దెమ్ టు క్యాచ్ దేర్ ప్రే. ఆ ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే ఇంకా ఇవి హంట్ చేయడానికి కూడా ఆ వైట్ స్కిన్ అనేది వాటికి హెల్ప్ అవుతుంది. తర్వాత సమ్ యానిమల్స్ గో ఫర్ ఏ లాంగ్ స్లీప్. కానీ ఈ మంచు కొండల్లో కొన్ని యానిమల్స్ లాంగ్ స్లీప్స్కి వెళ్ళిపోతాయి. లాంగ్ స్లీప్స్ ఇన్ దేర్ కేవ్స్ ఆర్ హోల్స్ టు ఎస్కేప్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. కానీ ఈ వింటర్ సీజన్లో బాగా చల్లగా ఉన్న మంచు కొండల్లో వాటి సర్వైవ్ అనేది సరిగ్గా జరగదు. ఆ మంచు నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవి ఏం చేస్తాయంట, కేవ్స్ అంటే తెలుసు కదా మీకు, గుహలు, లేకపోతే కొన్ని హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో ఆ వెదర్ కండిషన్స్ అంటే ఆ వాతావరణం నుంచి రక్షించుకోవడం కోసం హోల్స్లోకి అవి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోతాయి అన్నమాట. స్లీప్. కేవ్స్లోకి హోల్స్లోకి ఆ వెదర్ కండిషన్ని ఎక్స్ట్రీమ్ అంటే ఎస్కేప్ చేసుకోవడం అంటే ఆ వాతావరణం నుంచి తప్పించుకోవడం కోసం వాటిలోకి వెళ్ళిపోయి గాఢంగా నిద్రపోతాయి అన్నమాట. లాంగ్ స్లీప్, గాఢంగా నిద్రపోతాయి. ఈ గాఢంగా దిస్ లాంగ్ పీరియడ్ ఆఫ్ స్లీప్ ఈజ్ నోన్ యాజ్ హైబర్నేషన్. ఈ లాంగ్ స్లీప్ని ఏమంటారు, ఈ లాంగ్ స్లీప్ని హైబర్నేషన్. అంటే వెదర్ కండిషన్ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చల్లదనానికి ఆ యానిమల్స్ ఉండలేక కేవ్స్ గుహల్లోకి హోల్స్ చిన్న చిన్న బెజ్జాల్లోకి వెళ్ళిపోయి బాగా గాఢంగా నిద్రపోతాయంట. ఆ ప్రాసెస్ని ఏమన్నారంటే ఆ లాంగ్ స్లీప్ని హైబర్నేషన్.
మనకి యానిమల్స్ ఇన్ పోలార్ రీజియన్లో 2 రకాలు వచ్చింది, మైగ్రేషన్, హైబర్నేషన్. మైగ్రేషన్ అంటే కూల్ ప్లేస్లో నుంచి వామ్ ప్లేస్లోకి బర్డ్స్ మూవ్ అవడం. సైబేరియన్లో ఉండే క్రేను ఎక్కడికి వస్తుంది, ఇండియా వస్తుంది, వామ్ ప్లేస్కి వస్తుంది. ఆ ప్రాసెస్ని మైగ్రేషన్ అన్నారు. కానీ ఈ పోలార్ రీజియన్లో ఆ వాతావరణం నుంచి తప్పించుకోవడానికి యానిమల్స్ అక్కడే ఉంటూ కేవ్స్ హోల్స్లోకి వెళ్ళి లాంగ్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. ఆ ప్రాసెస్ని హైబర్నేషన్ అంటారు. Before going into hibernation, such animals eat lot of food and store fat in their bodies. ఈ హైబర్నేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని యానిమల్స్ బాగా ఈట్ లాట్ ఆఫ్ ఫుడ్ బాగా ఎక్కువగా తినేస్తాయంట. తినేసి ఏం చేస్తాయి, వాటి ఫ్యాట్ తయారవుతుంది కదా, ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యాట్ అంతా బాడీలో స్టోర్ చేసుకుంటుందంట. స్టోర్ ఫ్యాట్ ఆన్ దేర్ బాడీస్. ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ స్టోర్ చేసుకొని ఉంటుందంట. ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయంట. అవి హైబర్నేషన్లోకి వెళ్ళేటప్పుడు యానిమల్స్ ఎక్కువ ఫుడ్ తీసుకొని ఆ ఫ్యాట్ని అంతా స్టోర్ చేసుకుంటుంది బాడీలో. ఆల్రెడీ తెల్లగా ఉన్న స్కిన్ దగ్గర థిక్గా ఏముంటుందని చెప్పాను, ఆ స్కిన్ కింద థిక్గా ఫ్యాట్ ఉంటుందని చెప్పాను కదా. ఆ ఫ్యాట్ ఏం చేస్తుంది, ఆ బాడీని వెచ్చగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. బిఫోర్ గోయింగ్ ఇన్ హైబర్నేషన్, సచ్ యానిమల్స్ ఈట్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ స్టోర్ ఫ్యాట్ ఇన్ దేర్ బాడీస్. డ్యూరింగ్ హైబర్నేషన్ దే యూజ్ ద స్టోర్డ్ ఫ్యాట్ ఇన్ దేర్ బాడీ టు సర్వైవ్. ఆ హైబర్నేషన్ అంటే నేను చెప్పాను లాంగ్ స్లీప్ అంటే గాఢంగా నిద్రపోతాయి అన్నమాట. ఆ నిద్రపోయినప్పుడు మరి వాటి సర్వైవ్ ఎలా జరుగుతుంది, ఈ స్టోర్ అయిన ఫ్యాటే బాడీలో యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్, లిజర్డ్స్ హైబర్నేట్ డ్యూరింగ్ కోల్డ్ వింటర్. స్నేక్స్, లిజర్డ్స్ కూడా ఉంటాయంట. స్నేక్స్, లిజర్డ్స్. కానీ ఇక్కడ మనకి ఇంకా ఏమిచ్చాడు, పోలార్ బీర్. ఈ లాంగ్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు అవి బాగా ఫుడ్ తీసుకొని ఆ ఫ్యాట్ని అంతా దాన్ని స్కిన్కి కింద స్టోర్ చేసుకొని ఉంటుంది. ఆ కింద స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ అవి వామ్గా అంటే బాడీ వామ్గా వేడిగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్రీటా చూడండి. సైబేరియన్ క్రేన్ ఆర్ ఆల్సో సైబేరియన్ క్రేన్స్ ఎక్స్క్రీటా ఉంది చూడండి. సైబేరియన్ క్రేన్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. ఇవి ఆల్రెడీ మైగ్రేషన్ చేస్తాయని చెప్పాను కదా సైబేరియన్ క్రేన్స్. దే నెస్ట్ ఇన్ రష్యా. వాటి గూళ్ళు ఎక్కడున్నాయి, రష్యాలో ఉన్నాయి. అండ్ మైగ్రేట్ టు ఇండియా. కానీ మైగ్రేషన్ కోసం ఎక్కడికి వచ్చినాయి అవి, ఇండియా వచ్చింది. టు ఇండియా కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 646,450 కిలోమీటర్స్. అవి ఎక్కడున్నాయి, రష్యాలో ఉన్నాయి. అవి ఎక్కడికి వచ్చినాయి, ఇండియా వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్ దూరం అంట, 6,450 కిలోమీటర్స్ నుంచి మన ఇండియా వస్తాయంట. స్లాత్ ఈజ్ వన్ ఆఫ్ ద లేజియస్ట్ యానిమల్. ఈ లేజియస్ట్ యానిమల్లో స్లాత్ అంట. మరి స్లాత్ అంటే ఏంటో నేను రేపు చెప్తాను. ఇట్ కెన్ స్లీప్ అప్ టు 20 అవర్స్ ఇన్ ఏ డే. ఇది బాగా లేజియస్ట్ యానిమల్ అంటే ఇది రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి మనకి, 1 డే ఈక్వల్ టు 24 అవర్స్. ఈ 24 అవర్స్లో స్లాత్ స్లాత్ ఎన్ని అవర్స్ పడుకుంటారంట, 20 అవర్స్. మీరైతే ఎన్ని గంటలు పడుకుంటారు, 8 అవర్స్ పడుకుంటారు. కానీ ఆ స్లాత్ అనే యానిమల్ 20 అవర్స్ పడుకుంటుందంట డేలో. హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్. కానీ అవి ఎలా ఉంటాయంట, ఇప్పుడు ట్రీ ఉందనుకోండి, ట్రీ కొమ్మ ఉంటుంది కదా, బ్రాంచ్, ఆ బ్రాంచ్కి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాయంట. హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ అండ్ కమ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్ టు యూరినేట్. అంటే యానిమల్స్, ఇది సపోజ్ యానిమల్ అప్ సైడ్ డౌన్ అంటే తలక్రిందులుగా వేలాడుతూ ఉంటుందంట. వారానికి ఒకసారి అది యూరిన్ కోసం కిందకి వస్తుందంట చెట్టు దగ్గర. అంత
బద్ధకస్తురాలు బద్ధకం అనమాట దానికి. ఏ యానిమల్ అది? స్లాత్. అర్థమైంది కదా మీకు? యానిమల్స్ ఇన్ పోలార్ రీజియన్. ఆ పోలార్ రీజియన్ అంటే బాగా మంచు కొండలు అనమాట. ఆ మంచు కొండల్లో మనకి కూల్గా ఉంటుంది. మనకి ఏ సీజన్లో కూల్గా ఉంటుంది? వింటర్ సీజన్లో. అలాగే మనకి 3 సీజన్స్ ఉంటాయి. బర్డ్స్ ఏం చేస్తాయి? ఈ కూల్ వాతావరణం అంటే చల్లదనానికి ఉండలేక వామ్ ప్లేసెస్కి వచ్చేస్తాయి. ఆ ప్రాసెస్ని మైగ్రేషన్ అన్నాం. ఈ సైబేరియన్ క్రేన్స్ మన ఇండియా వచ్చేస్తాయి. అంటే రష్యా నుంచి ఇండియా రావడానికి ఎన్ని కిలోమీటర్స్ దూరం జర్నీ చేసి వస్తున్నాయి ఆ బర్డ్స్? 6450 కిలోమీటర్స్. తర్వాత ఇంకా పోలార్ రీజియన్ ఓన్లీ బర్డ్సే ఉంటాయి, యానిమల్స్ కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అనమాట? ఈ మంచుకి తట్టుకోలేక కేవ్స్లోకి హోల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ లాంగ్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. చాలా రోజులు నిద్రపోతాయి అన్నమాట. ఆ ప్రాసెస్ని హైబర్నేషన్ అంటారు. ఆ లాంగ్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు వాటికి ఫుడ్ ఎలా అంటే వెళ్లే ముందు, అంటే హైబర్నేషన్లోకి వెళ్లే ముందు అవి ఏం చేస్తాయి అంటే బాగా ఎక్కువ తినేస్తాయి అన్నమాట. ఎక్కువ తినేసి ఆ బాడీ కింద ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ మంచు కలరు అలాగే ఆ యానిమల్ కలరు సేమ్గా ఉంటుంది. అవి ప్రెడేటర్స్ నుంచి తప్పించుకోవడానికి అలాగే ఫుడ్ క్యాచ్ చేసుకోవడానికి కూడా ఆ స్కిన్ అనేది వాటికి యూజ్ అవుతాయి. ఆ స్కిన్ కింద లాంగ్ అంటే థిక్ లేయర్లో అంటే ఎక్కువ మందంలో ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ని ఏం చేస్తుంది? అవి ఈ హైబర్నేషన్లోకి వెళ్ళినప్పుడు దాన్ని బాడీ వేడిగా ఉంచుకోవడం కోసం యూజ్ చేసుకుంటుంది. ఇంకా ఎక్స్పెక్టాల్లో మనకి ఏమి ఇచ్చాడు? స్లాత్ అనే యానిమల్ రోజుకి 24 అవర్స్ ఉంటే 20 అవర్స్ అది నిద్రపోతుంది. అది కూడా ఎలా? చెట్టుకి తలక్రిందులుగా వేలాడుతూ పడుకుంటుందంట. ఇది వారానికి ఒకసారి చెట్టు కిందకి దిగి యూరినేట్ చేస్తుందంట, అంటే టాయిలెట్కి వస్తుందన్నమాట. ఓకే, తర్వాత ప్రాక్టీస్ 4 చూడండి. వై డూ సమ్ యానిమల్స్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్? అసలు యానిమల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎందుకు వెళ్తాయి? చూడండి. when the condition becomes extreme, అవి నివసించే ప్రాంతంలో చాలా కష్టంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి? సమ్ యానిమల్స్ లివింగ్ ఇన్ సచ్ ఏరియాస్ మూవ్ టువర్డ్స్ అదర్ ఏరియాస్. ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి వెళ్తాయి. సిన్స్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ సచ్ ఏరియాస్. ఇక్కడ మనకి జీవనం సరిగ్గా సాగిపోయింది అనుకోండి, ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ పని లేదు, వేరే చోట పని దొరికింది, మనం ఏం చేస్తాం? ఆ పని దొరికిన ప్లేస్కి వెళ్తాం. ఎందుకని? మన సర్వైవ్ ఇక్కడ జరగట్లేదు, అక్కడ పని దొరికింది కాబట్టి అక్కడ మనకి సర్వైవ్ అనేది జరుగుతుంది. అలాగే యానిమల్స్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న కండిషన్స్లో సర్వైవ్ జరిగిపోతే వేరే ప్లేస్కి వెళ్తాయి. వెళ్ళి అక్కడ సర్వైవ్ జరిగితే అక్కడే ఉంటాయి అన్నమాట. ఇది నేను వాట్సాప్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ మనం యానిమల్స్ ఇన్ వాటర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. బాయ్ అమ్మా.